హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గానవి థాట్స్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అనమాట. ఎవరికైనా నచ్చాల్సిందే, అంతే. ఇంకా హ్యాపీగా చికెన్ బిర్యానీ సెంటర్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ బిర్యానీ ఎందుకు స్పెషల్ అంటున్నా అంటే, ఇన్స్టెంట్గా బయట నుంచి తీసుకొచ్చిన మసాలాలు మనం ఏది వాడమండి. ఇందులో అప్పటికప్పుడు ఇంట్లో చేసుకున్న మసాలాలతోనే ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. చికెన్ అనేది డ్రైగా అయిపోకుండా మంచి గ్రేవీగా మాయిస్ట్గా వస్తుంది. పక్కా కొలతలతో ఈ చికెన్ బిర్యానీ చేస్తున్నా అండి. ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి. మనం ముందుగా బిర్యానీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో కావాల్సినవి 5 ఇలాచీ, 5 లవంగాలు, 2 స్టార్ పువ్వు, 2 జావిత్రి మొగ్గలు, 3 దాల్చిన చెక్క, హాఫ్ జాజికాయ, చిన్న సైజు మరాఠీ మొగ్గ. ఈ మసాలా ఐటమ్స్ మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నా అండి. ఆ చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనము మసాలా ఐటమ్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ కూడా అందులో వేసి నీట్గా మంచిగా కలుపుకోవాలండి, అన్నీ కలిసే విధంగా. ఇందులోకి గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేసి ట్రై చేయండి ఒక్కసారి. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. అదంతా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పడు పుదీనా, ఒక గుప్పడు కొత్తిమీర, ఇవి 2 వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇవి అన్నీ కలుపుకున్న తర్వాత మాత్రమే పెరిగేసి కలుపుకోండి. వాటితో పాటు పెరిగేసి అన్నీ ఒకేసారి కలపకండి. ఉప్పు, కారాలు, మసాలాలు మొత్తం పట్టించిన తర్వాత మాత్రమే పెరిగేసి అప్పుడు లాస్ట్లో పెరిగేసి కలుపుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నా అండి. పెరుగు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఈ నిమ్మకాయ చూసేసి మంచి కలుపుకొని, మీకు టైం ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. మీరు ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి ఈ చికెన్ మ్యారినేషన్ మొత్తం షిఫ్ట్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం కసూరి మేతి, కొంచెం సాజీరా, ఇవి 2 వేసుకొని మంచిగా అన్ని కలిసే విధంగా కలుపుకోండి. బిర్యానీలోకి కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఏంటండి? ఆబ్వియస్గా ఫ్రైడ్ ఆనియన్స్. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నా అండి. మంచిగా నీట్గా వాష్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేద్దాము. మొత్తం వేయకండి, కొన్ని పక్కకు పెట్టుకొని చివరిలో వేసేద్దాము. ఇప్పుడు ఆనియన్స్ మనం ఎందులో అయితే డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ ఆయిల్ని ఈ చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఇందులో వేయండి. ఇప్పుడు మనం బిర్యానీలోకి రైస్ నానబెట్టుకున్నాం. నేను ఇక్కడ 1 kg చికెన్కి 4 glasses ఆఫ్ రైస్ తీసుకున్నా అండి. మనం ఏదైతే మ్యారినేట్ చేసిన చికెన్ ఉందో అది ఒక సైడ్ స్టవ్ మీద పెట్టేసేయండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి కావాల్సినవి ఏంటో చూసుకుందాం. 3 లవంగాలు, 2 ఇలాచీ, సాజీరా, దాల్చిన చెక్క పలుకులు, జావిత్రి మొగ్గ, చిన్న సైజ్ మరాఠీ మొగ్గ ఉంటే వేసుకోండి, ఒక చిన్న సైజ్ జాజికాయ వేసుకోండి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి. మనకి బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఇక్కడ ఈ ఉప్పు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సాల్ట్ మనం ఎట్లా వేసుకోవాలంటే, ఈ వాటర్లో వేసే సాల్ట్ కంప్లీట్గా ఉప్పు ఉండాలన్నమాట, చాలా ఉప్పు ఉండాలి. అట్లా ఉప్పు ఉంటేనే మనకి బిర్యానీలోకి పర్ఫెక్ట్గా సరిపోద్ది టేస్ట్ అనేది. మనం కుక్ చేసుకున్న చికెన్ 80% ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోండి. మనకి ఇక్కడ రైస్ ఒక 80% కుక్ అవ్వాలండి. ఆల్రెడీ చికెన్ 80% కుక్ అయింది కాబట్టి మనకి ఇక్కడ రైస్ 80% కుక్ అయితే ఈ 2 ఈక్వల్ పోర్షన్లో ఫైనల్గా కుక్ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి బిర్యానీ, ఏదో అనుకుంటాం కానీ చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ కూడా. మంచిగా మనం కుక్ చేసుకున్న రైస్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి, మాకు బిర్యానీ కొంచెం పులుపు ఉంటేనే ఇష్టం అండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక 2 నిమ్మకాయలు తీసుకొని ఆ జ్యూస్ కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను. అయితే మనకి రైస్ బాయిల్ అయిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ వాటర్ ఇక్కడ నేను వేస్తున్నాను. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే చాలా బాగుంటాయి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి అట్లా వేసేసుకొని సిల్వర్ ఫాయిల్తో మొత్తం ఇట్లా నీట్గా కవర్ చేసేసుకోండి. అయితే మనం ఆల్రెడీ చికెన్ కుక్ చేసుకున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో 15 minutes, సిమ్లో 15 minutes పెట్టుకుంటే సరిపోతుందండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 15 minutes వరకు మూత ఏం తీయకండి. ఒక 15 minutes దాన్ని సెట్ అవ్వనివ్వండి బిర్యానీని. చూసారా ఎంత యమ్మీ వచ్చిందో బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుందండి. రైస్ కూడా ఎంత పొడి వచ్చిందో చూసారా, ఎక్కడ అడుగంటకుండా చక్కగా ముక్క చితకకుండా చక్కగా వచ్చిందండి బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేయండి. నేను వీడియోలో చూపించినట్టు బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి బిర్యానీ అనేది.
ఇంకెందుకు లేట్ అండి, బిర్యానీ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం డూ ఫాలో టు మై ఛానల్ గానవి థాట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా.